నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా గొప్ప అంశం. వివాహానికి సంబంధించి కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వారి అమ్మాయి మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళాలని కొంతమంది అనుకుంటే, మంచి కుటుంబానికి అల్లుడిగా వెళ్ళాలని మరికొంతమంది ఆశిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఒక వేదిక కాబోతుంది. మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అదేవిధంగా అన్ని వర్ణాలకు సంబంధించి వివాహ సంబంధాలు అయితే చూస్తూ ఉన్నారు. 16 సంవత్సరాలుగా ఏకైక సంస్థలో ఈమె వర్క్ చేస్తున్నారు. ఈమెదే ఈ సంస్థ. దీనికి సంబంధించి స్క్రీన్ మీద కూడా ఒక నెంబర్ కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కనుక మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక మీరు కాల్ బ్యాక్ చేస్తారు. నెంబర్ వచ్చేసి 9866044439. నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 9866044439. ఈ నెంబర్కి కనుక మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక కాల్ బ్యాక్ చేస్తారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. గణానాన్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. మా వివాహానికి సంబంధించి తప్పనిసరిగా జాతకాలు కలవాలంటారా? వివాహానికి జాతక పొంతన అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఎందుకంటే కనుక విభిన్నమైనటువంటి కుటుంబాల నుంచి, విభిన్నమైనటువంటి మనస్తత్వాల నుంచి వాళ్ళ మనస్సులు కలిస్తేనే కదా వైవాహిక జీవితం, పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నట్లుగా ముందుకు పెడుతుంది. అందుకని తప్పనిసరిగా జాతకం చూసుకుని వివాహం చేస్తే చాలా వరకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయని చెప్పొచ్చు. ఓకే, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? వివాహానికి సంబంధించి రెండో వివాహం విషయంలో చాలా మంది భయపడుతూ ఉంటారు. రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు దొరుకుతాయా, దొరకవా, అసలు చేసుకోవచ్చా, ఎలాంటి వారు వస్తారా, ఆల్రెడీ ఒక దానికి విచ్ఛిన్నమై ఉంటారు కాబట్టి చాలా బాధతో ఉండుంటారు. సో అలాంటి వారికి కొన్ని మంచి సంబంధాలు తప్పనిసరిగా రెండవ పెళ్లికి వధువు కావాలి. అబ్బాయిలు చెప్తున్నాను. రెడ్డి క్యాస్ట్, 38 సంవత్సరాలు, 5'11" హైటు, 65 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. వెనకాల 10 CR ప్రాపర్టీ ఉంది. అందుకని రెండో పెళ్ళి అనే అమ్మాయి అన్నారు కాబట్టి రెండో పెళ్ళివే ముందు చెప్తున్నాను. కులాంతర వివాహానికి ఓకే. వీళ్ళకి కూడా రెండో పెళ్ళి. 40 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు ఈయన. ఈయనకు కూడా ఒక 40 lakhs దాకా వస్తుంది సాలరీ. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇతనికి కూడా యుఎస్ నుంచి కానీ ఇక్కడ కానీ ఏదైనా సరే సంబంధం కావాలంటున్నారు. కాపూర్ క్యాష్ నోబర్ చూస్తారు వీళ్ళు. 35 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్కి కాపు క్యాస్ట్, 5'4" హైటు ఈ పిల్ల. ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 35 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్న వీళ్ళకి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం, బీటెక్ MBA చేసింది అమ్మాయి, తగినటువంటి హెచ్ఆర్గా పనిచేస్తుంది, 35 లక్షల శాలరీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మా వివాహానికి సంబంధించి చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎలాంటి సంబంధాలు వస్తాయో ఏంటో అని చెప్పేసి. సో అలాంటి విషయంలో మీరు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ సంబంధాల విషయంలో? సంబంధాల విషయంలో వాళ్ళు అడిగినటువంటి, అంటే వాళ్ళకి వాళ్ళ మనస్సుకి సంబంధించిన విషయాలు కదా. ఎలా అంటే ఇంత ప్యాకేజీలో ఉండాలి, అబ్బాయి ఇంత ప్యాకేజీలో ఉన్నాడు, అమ్మాయి ఇంత ప్యాకేజీలో ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ ఇంత, అంటే 3 years, 2 years, 1 year అన్నా ఓకే. అలా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అలాగే పిల్లల యొక్క ప్యాకేజ్లు, అంటే వీళ్ళు 10 lakhsలో ఉన్నారు, 20 lakhsలో ఉన్నారు, ఆ విధంగా కూడా చెప్తూ ఉంటారు. ఆర్థిక స్తోమతలు, అంటే ఇల్లు ఉండాలి, లేకపోతే ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఉండాలి, ఇలా అన్నమాట. అవన్నీ చూసి మ్యాచెస్ పెడుతూ ఉంటాం. అందువల్ల మనకేంటంటే కనుక ఏ విషయం అన్నా సరే వాళ్ళు ఇచ్చినవి మనం చూసి పెట్టడమే కాకుండా, మీకు ఇష్టమైతే మొట్టమొదట మీరు ఇద్దరికి మీటింగ్ పెడతాం కదా. మీటింగ్లో ఇష్టపడితే వెంటనే మీరు ఒక నెలల్లో, 15 రోజులు, 10 రోజుల్లో సెలవు మీరు టైం తీసుకొని ఒకరి గురించి ఒకరు ఎంక్వైరీ చేసుకోమని చెప్తాం. అవి ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళండి అని చెప్తాం. ఓకే, చూసారు కదా, వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి సంబంధం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి అలాంటి వారి కోసం
చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అబద్ధాలు లేకుండా నిజాలే మీరు కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సంబంధం ఓకే చేయబడుతుందని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి కనుక ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక ఈ లైవ్ అయిన తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కలవాలనుకున్నవారు కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇప్పుడు లైవ్ లో మాట్లాడాలనుకున్న వారు కూడా కొంత లైవ్ నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్ లోనే మాట్లాడవచ్చు. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా బ్రాహ్మిన్స్లో అమ్మాయి 26 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు, ఎంటెక్ చేసింది పిల్ల, బెంగళూరులో జాబ్ చేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే ఈ పిల్ల, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులోనే 12 లక్షల శాలరీలో ఉన్నటువంటి వెలమా క్యాస్ట్ అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఐ, హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి కూడా తగినటువంటి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉంది ఎంఐ, ఈ ఎంఐ 100Kలో ఉంది. తగినటువంటి వరుడు మున్నూరు కాపు క్యాస్ట్లో కావాలి. పద్మశాలి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, ఎంఐ కూడా వెల్ సెటిల్డ్ వరుడు, హైదరాబాద్లో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ అబ్బాయి అయితే ఓకే అంటున్నారు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, డీఫార్మసీ చేసింది అమ్మాయి, డీఫార్మసీ చేసి ఓన్ మెడికల్ షాప్ కూడా ఆమె రన్ చేస్తోంది. 10 lakhs పైగా కూడా ప్రతి సంవత్సరం సంపాదిస్తోంది. ఈ అమ్మాయికి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే అమ్మ, నాడీ మైత్రి అంటే ఏంటి అసలు? నాడీ మైత్రి అంటేనమ్మా, అంటే ఏంటంటే మనకి పొంతనలో వస్తుందన్నమాట. అంటే వివాహ పొంతనకి ఒకళ్ళి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏకనాడి వివాహానికి పనికిరాదు. ఎందువలన అంటే కనుక ఇద్దరి మధ్య ఆకర్షణ లోపిస్తుంది. అందువలన ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి అని 3 రకాల నాడీ వర్గం ఉంటుంది. అందువల్ల ఆదినాడి, మధ్యనాడి చేసుకోవచ్చు, మధ్యనాడి, అంత్యనాడి చేసుకోవచ్చు. అలా విభిన్నమైనటువంటి నాడులు ఉన్నటువంటి వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి దాంపత్య జీవితానికి సంబంధించి ఆకర్షణ ఉండి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండడానికి ఏకనాడి వివాహానికి పనికిరాదు. ఓకే, ఒక కాలర్ ఉన్నారని తీసుకుందాం. బాపట్ల నుంచి సాంబశివరావు. నమస్తే అండి సాంబశివరావు గారు. హలో మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా పిల్లాడికి సంబంధం కావాలి మేడం. అలాగేనండి. ఏం చదువుకున్నాడు? డిగ్రీ. ప్రజెంట్ ఏం చేస్తున్నాడండి అబ్బాయి? సూపర్వైజర్ గా చేస్తున్నాడు అండి. ఓకేనండి. ఐటీసీ కంపెనీకి తెలుసు కదండి. క్యాస్ట్ అండి? గౌడాస్ అండి. గౌడాస్. సరేనండి, పంపించండి వాట్సాప్ నెంబర్కి, బయోడేటా ఫొటోస్ పెట్టండి, ప్రయత్నం చేస్తాను. సరే మేడం. ఓకే అండి సాంబశివరావు గారు, వాట్సాప్ నెంబర్ ఉంది 9866044439. ఈ నెంబర్కి మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు కాల్ చేయడం జరుగుతుంది, మీకు కాల్ బ్యాక్ చేస్తారు వెంటనే. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మ, వధువు కావాలంటే అబ్బాయిలవి. 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ ఎంఏ సాఫ్ట్వేర్, 300K వస్తుంది, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యూఎస్లో ఎంఎస్ చేస్తున్న అమ్మాయి కానీ ఎంఎస్ చేసిన అమ్మాయి కానీ వీళ్ళకి ఓకే. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో 18 లక్షల జీతంతో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో పనిచేస్తున్నాడు, 100K వస్తుంది, వెనకాల కూడా 30 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కెనడా వెళ్ళడానికి ఇష్టపడే అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఓన్ బిజినెస్ ఉంది, 150 CR ఉంది. వీళ్ళకి తగినటువంటి వధువు కావాలి. ఆస్ట్రేలియా వెళ్ళడానికి కానీ అక్కడ వెల్ సెటిల్ అయినటువంటి వాళ్ళనైనా సరే వీళ్ళు చూస్తారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఈఎంఐ 120Kలో ఉంది. ఈఎంఐకి తగినటువంటి యూఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. 20 CR ప్రాపర్టీ ఉంది పిల్లకి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి ఈ అమ్మాయి డిజైనర్ ఇంజనీర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి.
పిల్లకి 22 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, ఎంబీబీఎస్ ఎండి ఎంఐ. ఈ అమ్మాయికి తగినటువంటి ఎండి చేసిన వరుడు కావాలి. ఈ విషయాలు గమనించుకొని మీ ఇంట్లో వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి కనుక ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే అమ్మ, ముహూర్తం అంటే జీలకర్ర బెల్లమే అంటారా? జీలకర్ర బెల్లందేనేమ్మా నిజంగా ముహూర్తం అంటే. చాలామంది ఏమిటంటే కనుక ఈ ఫోటోలు వీడియో షూట్లు ఇవన్నీ ఎక్కువైపోయి ఆ టైంకి ఆ ముహూర్తాన్ని, ఆ శుభముహూర్త టైము అంటే కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు, ఆ టైంలో వీళ్ళు రకరకాలుగా వీళ్ళకి ఫోజులు చెప్పడం వల్ల, ఈ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల వల్ల ఆ శుభ తరుణంలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆ యొక్క నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు ఒకరి ముఖంలో ఒకరికి ఒక దృష్టి అనేది, ఒక ఏకాగ్రతతో చూసుకున్నట్లయితే ఒకరి పట్ల ఒకరికి వీళ్ళు నా వాళ్ళు అనే ప్రేమ భావం ఏర్పడుతుంది. అది కొంచెం ఈ యొక్క ఫోటోలు గొడవ ఎక్కువైపోయి చాలా వరకు ఆ ముహూర్త టైం దాటడం వల్ల కూడా వైవాహిక జీవితంలో అడ్డంకులు, అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల ముహూర్త బలం, శుభముహూర్తే శుభలగ్నే సావధాన అంటారు కదా. అంటే ఎలాంటి ముహూర్తం అది? ఆ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ మెచ్చి, అష్టదిక్పాలకులు మెచ్చి, అదేవిధంగా చెప్పాలంటే కనుక ఇంకా షట్ చక్రవర్తులు ప్రవర్ల వల్ల వాళ్ళందరూ పిలుస్తారు, మన పితృదేవతలను ఆహ్వానిస్తారు పెళ్ళికి. మరి అంతటి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే మనం ఆ టైమును దాటవేస్తే ఎలా మరి? అందుకని ఆ శుభతరుణంలో వివాహం జరగాలి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. క్షత్రియ క్యాస్ట్ 28 సంవత్సరాలు అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు, ఎంబీబీఎస్ చేసింది ఎంఐ, పీజీ చేస్తుంది ఫస్ట్ ఇయర్. ఈ పిల్లకి తగినటువంటి ఎంబీబీఎస్ ఎండి చేసినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ ఈఎంఐ హైదరాబాద్లోనే 80Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, ఎంఫార్మసీ చేసినటువంటి ఈ పిల్లకి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు, ఎంఎస్ చేసింది యూఎస్లో ఉంది. H1B కూడా ఉంది పిల్లకి. 100K వస్తుంది, 150K వస్తుంది ఎంఐకి. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్. గంగపుత్ర క్యాస్ట్లో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పిల్లకి వరుడు కావాలి. 150Kలో ఉంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, ఎంకామ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ఈ వధువు 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. పల్నాడు నుంచి సైదులు గారు నమస్తే అండి. మాకు మా దగ్గర అమ్మాయి ఉందండి. మాట్లాడండి మేడంతో. గవర్నమెంట్ ఉద్యోగం. క్యాస్ట్ అండి సైదులు గారు? మీ క్యాస్ట్? మా క్యాస్ట్ చేనేత కార్మికులు అండి. సంతోషం అండి. తప్పనిసరిగా మీ అమ్మాయి ఫోటో వివరాలు కూడా వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, దానికి పంపించండి. తప్పనిసరిగా మనం సంబంధం చూద్దాం. ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి. అలాగేనండి, అలాగే మంచిదండి. పంపించండి. 9866044439కి పంపించండి. ఓకే అమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. నర్సరావుపేట నుంచి మస్తానయ్య గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి మస్తానయ్య గారు. అవునండి. నమస్తే తల్లి. అదే టీవీ చూస్తున్నా. మా అబ్బాయి అదే బెంగళూరులో పనిచేస్తా. అతను క్యాస్ట్ ఏంటండి? నాయకునండి. ఓకేనండి. తప్పనిసరిగా మీరు అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ పెట్టండి. ఏం చదువుకున్నాడు, ఏంటి వివరాలు, అబ్బాయి ఫోటో అన్నీ పంపిస్తే కార్యక్రమం అయిన తర్వాత మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి మాధవరావు గారు నమస్తే అండి. హలో. ఓకే అండి మాధవరావు గారు, మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ కనుక వాట్సాప్కి పంపించినట్లయితే కనుక ఈ లైవ్ అయిన తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి, మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం.
తప్పనిసరిగా ఎస్సీ మాలా క్యాస్టు 25 సంవత్సరాల అమ్మాయి 5'4" హైట్ ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి కూడా ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తుంది. 80,000 సాలరీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంఫార్మసీ చేసినటువంటి ఈ పాప 70,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 26 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు ఈ అమ్మాయి చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తోంది. 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు 28 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది. 80K వస్తుంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి ఎంఐకి ఎండి చేస్తున్న డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంఎస్ చేస్తోంది పిల్ల, డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'10" హైటు యూఎస్లో ఉన్నాడు. 120K వస్తుంది. వెల్ సెటిల్డ్ ఈ అబ్బాయికి 5'10" హైటు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఈ అమ్మాయి 10.5 లక్షల జీతంలో ఉంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుని కంటిన్యూ చేద్దాం. అనకాపల్లి నుంచి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మేడంతో మాట్లాడండి. చెప్పండి, అబ్బాయికా అమ్మాయికా వివాహం? అబ్బాయికండి. అబ్బాయి ఏం చదువుకున్నాడండి? అబ్బాయి 10th చేశాడండి. అయితే మా దగ్గర కష్టమండి. 10th ఇంటరు వాళ్ళు పెళ్లి సంబంధాలు మా దాకా రావు. అమ్మాయిలు వాళ్ళే బాగా చదివేసిన అమ్మాయిలే మా దాకా ఉంటారు. అందుకని దయచేసి అన్యతగా భావించకండి. ఓకేనా, ప్రొఫైల్స్ చూద్దాం. తర్వాత చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు యూఎస్లో ఉంది పిల్ల, 100K వస్తుంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 50,000 శాలరీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా రెండో పెళ్లికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు యూఎస్లో ఉంది అమ్మాయి. సెకండ్ మ్యాచ్ ఈ అమ్మాయికి 150K వస్తుంది. H1B ఉంది పిల్లకి. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. లింగాయత్ 30 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ చేసింది. 50,000 శాలరీలో ఉంది. తగినటువంటి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈఎంఐ హైదరాబాద్లోనే చేస్తోంది. 45,000 శాలరీ వస్తుంది. పద్మశాలి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్కి కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'3" హైటు ఎంఫార్మసీ చేసింది పిల్ల. తగినటువంటి జాబ్ చేస్తున్నటువంటి ఈఎంఐకి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నట్టు ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 34 సంవత్సరాలు ఈఎంఐ కూడా ఎంబీఏ చేసింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. సెకండ్ మ్యాచ్కి తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. బాబాయ్కి మ్యారేజ్ అండి. బి వినోద్ కుమార్ అండి. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. అవునండి, సరేనండి. అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్కి పెట్టండి. నా పక్కనే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి పంపించండి. కార్యక్రమం అయిన వెంటనే మీతో మాట్లాడతాం, సరేనా? ఓకే అండి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీకు అబ్బాయికి చూడాలనుకున్నా, అమ్మాయికి చూడాలనుకున్నా వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ కనుక సెండ్ చేసినట్లయితే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చెప్పండి. తప్పనిసరిగా కులాంతర వివాహం కూడా చాలామంది చూస్తూ ఉన్నారమ్మా ఈ మధ్యకాలంలో. అంటే ఏ కులమైనా పర్వాలేదు, దగ్గరగా అంటే ఎనీ ఓసీ ఎనీ బీసీ అనేవాళ్ళు కొంచెం ఎక్కువయ్యారు. అందువల్ల అలాంటి అబ్బాయి కొంచెం అంటే ఏంటంటే ఇతను సెకండ్ మ్యాచ్కే 45 సంవత్సరాలు, ఆయన 5'10" హైటు యూకేలో ఉన్నాడు. 7 లక్షలు 70 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. యూకే వెళ్ళడానికి కానీ యూకేలో ఉన్న వధువు కానీ ఈయనకు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం 6 అడుగుల హైటు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ పిల్లాడు. సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి.
అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'11" హైటు ఎంటెక్ చేసి 33 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 36 సంవత్సరాలు ఎంటెక్ చేసి బిజినెస్ చేస్తున్నాడు. అయినా ఫర్ యాన్యువల్ ఇన్కమ్ చూస్తేనేమో 20 లక్షల నుంచి 25 lakhs దాకా ఉంది. వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'6" హైటు 6.5 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్కే చదువుతున్నాను ఇవన్నీ కూడా. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు MBA చేసి 37 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'11" హైటు MBA చేసి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 36 సంవత్సరాలు MBBS MD డాక్టరు, ఈయనకు కూడా వధువు కావాలి సెకండ్ మ్యాచ్కి. అదేవిధంగా కులాంతర వివాహం 45 సంవత్సరాలు 5'3" హైటు, అంటే ఏమిటంటే ఈయన హైట్ తక్కువగా ఉన్నారు. MBBS MD డాక్టరు, కులాంతర వివాహం ఇష్టపడినా లేకపోతే మాదిగా క్యాస్ట్ అయినా ఓకే అట. అందుకని ఎవరైనా సరే తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, గ్రహమైత్రి లేకపోతే వివాహం చేయవచ్చు అంటారా? గ్రహమైత్రి అంటేనమ్మా, ఇప్పుడు మీరు నేను ఉన్నాము, మన ఇద్దరి మధ్య ఒక సఖ్యత ఉందనుకోండి, అప్పుడు నేను మాట్లాడింది మీకు ఇష్టంగా ఉంటుంది, మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా నేను చాలా ఇష్టంగా తీసుకుంటాను. అలాగే భార్యాభర్తల సంబంధాలు కూడా ఈ గ్రహ వైరం ఉందనుకోండి, ఇప్పుడు శని రవి, అలాగే మనకి చెప్పాలంటే కనుక బుధుడు చంద్రుడు, అలా కొంచెం గ్రహ వైరం ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి. ఆ విధంగా వాటికి ఇష్టం లేని చోట మనం ఎంత తీయగా మాట్లాడినా, ఎన్ని రకాల మీరు భోజనాలు పెట్టినా అవి ఇష్టంగా అనిపించవు. కాబట్టి ఈ గ్రహమైత్రి అనేది మన జాతక పొంతన, తెల్లవారులేస్తే జాతకాల విశ్లేషణ చేస్తూనే ఉంటాను. కొంతమందికి అయితే కొన్ని దోషాలు ఉంటాయి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు, ఇలాంటివన్నీ దగ్గరుండి చేపిస్తూ ఉంటాను. అందువల్ల గ్రహమైత్రి చాలా మష్టమ్మ. అందుకని గ్రహమైత్రి ఉంటే చాలా వరకు సమస్యలు చిన్నవి ఉంటే కనుక సర్దుకుపోతారు. ఓకే అమ్మా, ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారికి బ్రాంచెస్ ఉన్నాయమ్మా? బ్రాంచెస్ ఉన్నాయమ్మా. మనకి ఏంటంటే కనుక తార్నాక ఉడా కాంప్లెక్స్ పిల్లర్ నెంబర్ 1422, దానికి ఆపోజిట్గా ఉన్న గేటు. ఒకవైపు చూస్తే బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకొక సైడ్ ఆరాధన సినిమా థియేటర్. అక్కడే 15 ఏళ్ళగా మనం ఉన్నాము. అదే కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే కనుక దిల్సుఖ్ నగర్ షిరిడి సాయి టెంపుల్ ఎదురుగుండగా ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్లో కిందనే ఉంది. 2 బ్రాంచెస్ కూడా కిందనే, మెట్లు ఎక్కాలనే సమస్యలు లేవు. అందుకని హ్యాపీగా రావచ్చు. ఓకే, ఎవరైనా సరే నేరుగా కలవాలనుకున్నారు కూడా బ్రాంచెస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా లేదు వాట్సాప్ త్రూ కూడా మాట్లాడవచ్చు, పంపించవచ్చు. ఎవరికైతే వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ కనుక వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే కనుక వెంటనే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. మరొకసారి చెప్తాను, 9866044439. ఈ నెంబర్ కనుక డీటెయిల్స్ వాట్సాప్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం మరికొన్ని. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, ఎలా అంటే మీరు క్రిస్టియన్స్ చూడరా, లేకపోతే ఏమన్నా ముస్లిమ్స్ మ్యాచెస్ ఉంటాయా అని కూడా ఫోన్లు వచ్చాయి. వాటి గురించి నేను చిన్న వివరణ ఇస్తాను. ఎందుకంటే కనుక మనకి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మన దగ్గర మ్యాచెస్ ఉంటాయమ్మా. ఏ వర్ణమైనా ఓకే, కానీ ఏంటంటే ఇతర మతాలకు సంబంధించిన మ్యాచెస్ మేము చూడటం లేదు. ఆ విషయాన్ని గమనించండి కొంచెం. ఓకేనమ్మా, మరొక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుని కంటిన్యూ చేద్దాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. హలో ప్రవీణ్ గారు. హలో, ఓకే అండి ప్రవీణ్ గారు, మీరు ఎవరి గురించి అయితే అడగాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ కనుక ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా ఏంటంటే కనుక యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి 5'4" బీటెక్ చేసి 8 లక్షల జీతంలో ఉంది. పాపకి తగినటువంటి యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి 5'3" 10 లక్షల ప్యాకేజీలో ఉంది. రజక క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" బీటెక్ చేసి బిజినెస్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తోంది. ఈఎంఐ కూడా 80,000 జీతం వస్తుంది. హైదరాబాద్లోనే ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి.
గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఈఎంఐ కూడా బీటెక్ చేసింది, ఈఎంఐ 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయిలు కావాలి, వెల్ సెటిల్డ్ వెళ్ళు. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 5'4" హైటు, ఈఎంఐ కూడా H1B ఉంది, 150Kలో ఉంది. యూఎస్లో గంగపుత్ర క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, ఈఎంఐ కూడా ఎంఎల్సీ కంపెనీలో పనిచేస్తోంది, బీటెక్, ఈఎంఐ 11 లక్షల జీతంలో ఉంది. ఎస్సీ మాలాలో సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు. ఎండి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ 8 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ కాలర్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. నమస్తే ప్రవీణ్ గారు, చెప్పండి. మేడం నా వయసు వచ్చేసి 32 అండి. ఆ, నాకు గౌడ్ క్యాస్ట్ లో అమ్మాయి కావాలి. సరేనండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారండి ప్రవీణ్ గారు? నాది MBA కంప్లీట్ అయిపోయింది, ఓకే బిజినెస్ చేస్తున్నాను. ఓకే. ఏమండి మీ బయోడేటా, మీ ఫొటోస్ కూడా కొంచెం నాకు వాట్సాప్లో పంపిస్తే నేను చూసి మీకు మరలా కాల్ చేస్తారు మన ఆఫీస్ వాళ్ళు. తప్పనిసరిగా మీరు ఇంకా ఫర్దర్గా నాకు చెప్తారు కానీ విశేషాలు. ఓకేనండి. ఎవరికైనా సంబంధాలు కావాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ కనుక ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక మీరే మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.